ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించుకునేందుకు ఏ నగరానికైనా బాహ్యవలయ రహదారి ముఖ్యం. భవిష్యత్ నగరంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతికి ఓఆర్ఆర్ ఎంతో కీలకం కానుంది. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయితే సిఆర్డీఏ పరిధిలోని జిల్లాల్లో అభివృద్ది పరుగులు పెట్టనుంది. ఇతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారికి ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఓఆర్ఆర్తో అన్ని రంగాలు అభివృద్ది చెంది అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ప్రగతికి బాటలు పడనున్నాయి. బహుళ ప్రయోజనాలున్న అమరావతి ఓఆర్ఆర్ ఏపీకే గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ పాలనలో అటకెక్కిన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి సర్కారు పెద్ద యజ్ఞమే చేస్తోంది. ఇప్పటికే రాజధాని నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం అమరావతి బాహ్యవలయ రహదారి ప్రాజెక్టు పైన ప్రత్యేక దృష్టి సారించింది. 189.4 కిలోమీటర్ల దూరంతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టుకు భూసేకరణ సహా అన్ని ఖర్చులు కేంద్రమే భరించనుంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇటీవల దీనికి ఆమోదం తెలిపింది. అయితే ఓఆర్ఆర్ కు దగ్గర ఉన్న తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని అభిప్రాయపడింది. ఓఆర్ఆర్ లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. డిసెంబర్ 20న మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగ్గా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి. 150 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ కోసం భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా 70 మీటర్ల వెడల్పు సరిపోతుందని కమిటీ తేల్చింది. 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకు వీలుంటుందని తెలిపింది. భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం తదితరాలకు భూమి అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున ఆ భూమిని అందుకోసమే వినియోగించాల్సి ఉంటుంది. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూసేకరణ చేయొచ్చని సూచించింది. 189 కిలోమీటర్ల రింగ్ రోడ్డులో తూర్పు భాగంలో 78 కిలోమీటర్లు, పశ్చిమ భాగంలో 111 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంటుంది. మొత్తం 11 ప్యాకేజీలుగా విభజించి 3 దశల్లో నిర్మించనున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 22 మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా నిర్మాణం సాగనుంది. ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే కొన్నేళ్లలోనే విజయవాడ, అమరావతి, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు కలిసి మెగా సిటీగా మారతాయి. ఓఆర్ఆర్ కు వెలుపల సమీపంలో ఉన్న చిన్న చిన్న పట్టణాలకు ఓఆర్ఆర్ తో అనుసంధానం పెరిగి ప్రత్యేక డెవలప్మెంట్ నోడ్స్ గా వృద్ధి చెందుతాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాలకు ఓఆర్ఆర్ ద్వారా పోర్టులకు వెళ్లడం సులభమవుతుంది. బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు, ఆక్వా రంగానికి సంబంధించిన యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. అక్కడి నుంచి రింగ్ రోడ్డుకు అనుసంధానం ఏర్పడి అభివృద్ధితో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్ రావటం వల్ల దాని చుట్టూ ఉన్న ప్రాంతానికి కనెక్టివిటీ పెరిగిద్దండి. ఇప్పుడు గుంటూరు, విజయవాడ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వచ్చేస్తుంది. సో మనకి లోపల నుంచి బయటికి రావడానికి, బయట నుంచి లోపలికి వెళ్ళటానికి కానీ ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా అనుసంధానంగా ఉండి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనకి కూడా, మన అమరావతికి కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక మణిహారం లాగా యాక్ట్ చేసి మన అభివృద్ధిలో ఒక మొదటి అడుగులాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నామండి. ఓఆర్ఆర్ నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చు. ఓఆర్ఆర్ సిఆర్డీఏ పరిధిలోని జిల్లాల్లో అభివృద్ధికి కీలకం కానుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి చుట్టూ రావడం వలన ప్రధాన నగరాలైనటువంటి ఏదైతే గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి ప్రాంతాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గుతుంది. అదేవిధంగా అర్బనైజింగ్ పెరుగుతుంది. అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గుంటూరు, విజయవాడ, మంగళగిరి మొత్తం కలుపుకొని ఇది ఒక పెద్ద రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందినంతలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటి అంటే, గుంటూరు నగరానికి వస్తున్నటువంటి ఆ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో గుంటూరు కార్పొరేషన్ని విభజిస్తూ ఔటర్ రింగ్ రోడ్డు వస్తుంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది కార్పొరేషన్ బయట రావాలి తప్ప కార్పొరేషన్ని సగం అటు సగం ఇటుగా వస్తూ ఉంది. ఈ విషయంలో పెద్దలు పునరాలోచించాలని మేము గతం నుంచి అసోసియేషన్ తరఫున చెప్తా ఉన్నాం. ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఉందో ఔటర్ రింగ్ రోడ్డుకి ఇరువైపులా డెవలప్మెంట్ కారిడార్స్ని ఇస్తే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతానికి ఒక మొకటాయమానంగా నిలిచిపోయేటటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టుని ఈ ఔటర్ రింగ్ రోడ్డు చేపట్టడం ద్వారా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప వెనకబడినటువంటి ప్రాంతాలకు కూడా ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడం కోసం, అలాగే ఆ ప్రాంతాల నుంచి రాజధాని ప్రాంతం కోసం
త్వరితంగా రావడం కోసం కూడా ప్రాంతాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా చీరాలలో ఉన్నటువంటి ఏదైతే గతంలో వాన్పిక్ పేరుతో సేకరించినటువంటి 25,000 ఎకరాలను కూడా ఆ ప్రాంతం కూడా మొత్తం కూడా ఈ రోడ్డు నిర్మించడం ద్వారా ఉపయోగంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ నిర్మించినటువంటి కోస్టల్ కారిడార్ రోడ్డు మూలాన ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. అలాగే నిజాంపట్నం ఓవర్ రైలు చేపట్టితే ఈ నిర్మించబోయేటటువంటి ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా బాగా ఉంటుంది. అలాగే బందర్ పోర్టుకు కూడా మనకి యాక్సెస్ ఉంటుంది. రింగు రోడ్డుకు 16,310 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు, కంకర, గ్రావెల్ తదితరాలకు సీనరేజ్ ఫీజు మినహాయింపునిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఖర్చు 1,156 కోట్ల మేర తగ్గింది. ప్రాజెక్టుకయ్యే మిగతా 15,000 కోట్లు కేంద్రమే వెచ్చించనుంది. అమరావతి ఓఆర్ఆర్ వీలైనంత త్వరగా పూర్తయితే రాష్ట్రానికే మణిహారంలా మారుతుందని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.